స్టూడెంట్స్, ఇది పాలిసెట్ 2026 పాలినామియల్స్లో ఉన్నటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఓకేనా హ్యావింగ్ 2, 3 హ్యాస్ జీరోస్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. ఓకేనా, మనం కనుక్కోవాల్సింది అని చెప్పండి, క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవాలట. అంతేనా? క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటి? రూట్స్ ఏమి ఇచ్చారు చెప్పండి. రూట్స్ అంటే జీరోస్ ఏమి ఇచ్చారు చెప్పండి. ఒకటి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2, బీటా ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు కదా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2, బీటా ఈజ్ ఈక్వల్ టు 3. జీరోస్ అంటే ఆల్ఫా కామ బీటానా? రైట్. మనం ఏ ఫార్ములా ఉపయోగిద్దాం చెప్పండి. ఇక్కడ ఆల్ఫా కామ బీటా అనేది రూట్స్ అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఈక్వేషన్ చెప్పండి. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటానా? ఒకవేళ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడిగింది అనుకోండి, ఆల్ఫా కామ బీటా రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడిగింది అనుకోండి, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ 0 పెట్టాలి. ఇక్కడ మనకు అడిగింది అని చెప్పండి, క్వాడ్రాటిక్ పాలినామియల్ అడిగింది కాబట్టి ఈ ఫార్ములా తీసుకోవాలి మనం. రైట్. సొల్యూషన్ చేద్దాం దీనికి. ఏంటి చెప్పండి? ఆల్ఫా కామా బీటా అనేది జీరోస్ ఆర్ రూట్స్. రూట్స్ అన్నా జీరోస్ అన్న ఒకటే కదా. జీరోస్ అయితే అంటే ఈక్వేషన్ చెప్పండి, పాలినామియల్ చెప్పండి. ఆల్ఫా కామా బీటా అనేది జీరోస్ అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఫార్ములా చెప్పండి. పి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇదేనా? చూడాలి. ఆల్ఫా కామా బీటా అనేది జీరోస్ అయితే క్యూపీ అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్. పి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఓకేనా? ఇప్పుడు ఆల్ఫా ఎంత చెప్పండి. ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఎంత? 2 కదా. 2 అనేది బీటా వాల్యూ ఎంత చెప్పండి. ఇక్కడ 3. నేరుగా దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. సో దేర్ పవర్ పి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు x² మైనస్ ఆల్ఫా ఎంతనా? ఇక్కడ 2 ప్లస్ బీటా ఎంత? 3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా 2 ఇంటూ 3. సో దేర్ పవర్ పి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ అని చెప్పండి, x² మైనస్ 2 ప్లస్ 3 ఎంత? 5x ప్లస్ 2 ఇంటూ 3 ఎంత? 6. చెప్పండి ఆన్సర్ ఏది చెప్పండి. విచ్ ఇస్ ద ఆన్సర్? 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా చేయాలి మీరు. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ కూడా చేద్దాం. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ చెప్పండి. ఫైండ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ having 1, 2 as zeros is first option x² plus 3x plus 2, x² minus 3x minus 2. Third option x² minus 3x plus 2. Fourth option x² minus 3x plus 4. చేద్దాం. ఏ ఫార్ములా చేద్దాం? ఈ క్వశ్చన్ చేద్దాం. ఇది చూడండి ఒకసారి. దీని సొల్యూషన్ ఎలా చేద్దాము మరోసారి చూడండి అమ్మా. ఫైండ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ అడిగాడు కదా ఏమా. ఫైండ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ రూట్స్ ఆర్ ఏం చెప్పండి. 1, 2 అనేది జీరోస్ అట. అంటే ఇది ఆల్ఫా అవుతుందా లేదా? ఇది ఆల్ఫా అవుతుంది. క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఇది మొదటి ఆల్ఫా అవుతుంది. ఇది ఏమవుతుంది చెప్పండి? బీటా అవుతుంది. మరి ఆల్ఫా కామా బీటాలని 2 రూట్స్ ఇస్తే క్వాడ్రాటిక్ పాలినామియల్ రాసుకోవడం వస్తుందా మనకి? ఆల్ఫా కామా బీటా అనేది 2 రూట్స్ ఇస్తే మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ రాసుకోవచ్చు. ఏంటి చెప్పండి? అది ఆల్ఫా కామా బీటా అనే 2 రూట్స్ ఇస్తే క్వాడ్రాటిక్ పాలినామియల్ చెప్పండి x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అనేది అవుతుంది. అంతేనా? రైట్. ఇక్కడ చూడండి, నేను రాస్తున్నాను, మళ్ళీ ఫార్ములా రాస్తున్నాను. ఆల్ఫా కామా బీటా అనేది జీరోస్ అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ క్యూపీ. క్వాడ్రాటిక్ పాలినామియల్ చెప్పండి. పి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా చెప్పాలి, x² మైనస్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇద్దరమ్మా. ఇక్కడ ఆల్ఫా ఎంత చెప్పండి. ఆల్ఫా అంటే ఎంత? హర్ష చూడాలి. ఆల్ఫా అంటే ఎంత? ఇక్కడ 1. బీటా ఎంత? 2.
1, 2 అనేది జీరోస్ అయితే క్వాడ్రిక్ పాలినామియల్ ఎలా ఉంటుంది చెప్పండి. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సబ్స్టిట్యూట్ చేయడం దాంట్లో ఆల్ఫా బదులు 1 బీటా బదులు 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ 2 3x 1 ఇంటూ 2. సో పి ఆఫ్ ఎక్స్ ఆన్సర్ అని చెప్పండి ఎక్స్ స్క్వేర్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, ఇదంతా ఇది 3 కదా. చూడండి ఈ విధంగా రాయాలి. ఓకేనా, మీరు రాస్తారా? ఇంకొకటి మీకు ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను, రాస్తారా? ఓకే, 0,4 మీకు 10th క్లాస్లో ఉన్నటువంటి రూట్స్ ప్రకారం చెప్తాను. 10th క్లాస్లో 0,4 రూట్స్ ఉంటే మీరు ఎలా చేస్తారో చేయండి. ఓకేనా. థర్డ్ క్వశ్చన్ చెప్పండి. ఫైండ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యావింగ్ 0,4 యాజ్ జీరోస్ ఈజ్ 0,4 ఉన్నప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా ఉంటుంది మీరు చెప్పండి ఆన్సరు. చేస్తారు ఇది మీ 10th క్లాస్ ఉంది ఈ క్వశ్చన్, మీకు కాల్ చూసుకోండి ఒకసారి. చేయలేరా? చూద్దాం. ఫార్ములా చెప్పండి. ఇది ఒకటి, ఇది ఆల్ఫా అవుతుందా, ఇది బీటా అవుతుంది కదా, ఆల్ఫా బీటా అవుతుంది. ఆల్ఫా కామా బీటా ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా చెప్పండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ఇంటూ ఆల్ఫా బీటా కదా. ఓకేనా. సో అదే ఎక్స్ స్క్వేర్ మైనస్ 0 ప్లస్ 4 ఇంటూ ఎక్స్ 0 ఇంటూ 4 దట్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 0. ఇక్కడ 0 లేదనుకోండి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x అవుతుంది. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫైన్.